హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో మనం ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూడబోతున్నామండి. మనం రెగ్యులర్గా వేసుకునే మినప దోశ, పెసర దోశ అట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా పప్పు ఏమి నానబెట్టే పని లేకుండా చక్కగా ఈజీగా వేసుకునే ఒక దోశ రెసిపీని చూడబోతున్నాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ, 1/2 కప్ వరకు బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి, అలాగే 1/2 కప్ వరకు పెరుగు అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలండి. ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో అదే కప్తో అదే మెజర్మెంట్స్తో అన్నీ తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటె పెట్టి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఏమాత్రం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో ఒకసారి ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలన్నమాట. అలా మిక్స్ చేసినప్పుడు ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశ పిండిలాగా మనం మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇందులోకి తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి. కావాలంటే మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి పిండి ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. ఇక మనం దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాని మీద నార్మల్గా మనం దోశలు ఎలా అయితే వేస్తామో అలాగే కొద్దిగా ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దోశలు వేసుకోవాలి. వేసుకొని వాటిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు తరుగు కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెంసేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతుంది. పైన పచ్చిగా ఏం లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇంకా మనకి ఇష్టమైతే ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోవచ్చండి దోశ వేసిన తర్వాత. లేదంటే ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా దోశ. ఇలా రెడీ చేసుకొని మనం కారపొడితో కానీ లేదంటే నార్మల్గా చట్నీ ఉంటుంది కదా, పల్లీ చట్నీ కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ కారపొడితో తీసుకుంటున్నామండి. ఈ దోశ మనం ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా మినప దోశ లాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.